తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్ఐఆర్ గురించే చర్చ. ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే అటు ఓటర్స్ అలాగే ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎస్ఐఆర్ వల్ల ఓటు హక్కుకి ఏమైనా ముప్పుందా? ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉండాలంటే ఏం చేయాలి? అందరిలో ఇవే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది టీవీ9. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటర్ల జాబితాలో అవకతవకలు, బోగస్ ఓట్లపై రాజకీయ పార్టీల రచ్చ, సామాన్య ఓటర్ల గందరగోళం మామూలే. ఇలాంటి ఫిర్యాదులకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు 24 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియని చేపట్టింది. సాధారణంగా ఏటా జరిగే ఓటర్ల సవరణలా కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టేలా ఈసీ సర్వే సాగనుంది. గతంలో 2000-2002 టైంలో ఇలాంటి ఓటర్ల సమగ్ర సర్వే జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకి సాంకేతికతని జోడించి ఇంత భారీ స్థాయిలో ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సరికొత్త ఎస్ఐఆర్ విధానం ద్వారా ఓటర్ల జాబితాలోని ప్రధాన సమస్యల్ని పూర్తిగా తొలగించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఒకప్పుడు ఒకే పేరు, ఒకే ఆధార్తో వివిధ వివరాలతో వేర్వేరు బూతుల్లో ఓట్లు నమోదు చేసే ఆస్కారం ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి భౌతికంగా సర్వే చేయడం, ఫారాల ద్వారా డేటాని సేకరించి డిజిటలైజ్ చేయడం వల్ల నకిలీ ఓట్లని గుర్తించి ఆ తర్వాత తొలగించే ప్రక్రియే ఈ ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్నికల సిబ్బంది స్వయంగా వస్తారు. అక్కడ 2 ఎన్యూమరేషన్ ఫారాల్ని ఇస్తారు. మొదటి ఫారంలో ఓటరు తన ఇంట్లోని అర్హులైన సభ్యుల పూర్తి వివరాలు, ఇతర డేటాని నింపి సిబ్బందికి ఇవ్వాలి. ఇక రెండో ఫారం ఓటరు దగ్గర ఉండే రసీదు. భవిష్యత్తులో ఓటు నమోదు లేదా మార్పులపై ఎలాంటి వివాదం తలెత్తకుండా ఓటరు దగ్గర ఉండే ప్రూఫ్ ఇది. ఉపాధి కోసమో చదువు కోసమో వేరే నగరాలకి లేదా పక్క రాష్ట్రాలకి వెళ్లిన వారు సొంత ఊరులోనూ ప్రస్తుతం ఉంటున్న చోట ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. ఎస్ఐఆర్ సర్వేలో ఇంటింటికి వెళ్లి విచారించడం వల్ల సదరు వ్యక్తి అక్కడ నివాసం ఉంటున్నాడా లేదా అనేది స్పష్టమవుతుంది. దేశంలో గాని రాష్ట్రంలో గాని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పేరు, ఒకే తండ్రి లేదా భర్త పేరు, ఒకే వయసు లేదా ఒకే రకమైన ఫోటో ఉన్న ఓటర్ల డేటాని ఏఐతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా సాఫ్ట్వేర్ ఫిల్టర్ చేస్తోంది. ఇలా గుర్తించిన లిస్ట్ ని ఆయా ప్రాంతాల బిఎల్ఓకి పంపుతారు. ఈసీ యాప్ ద్వారా అధికారులు నేరుగా సదరు ఓటరు ఇంటికి వెళతారు. ఆ వ్యక్తి నిజంగా అక్కడ ఉంటున్నారా లేదా వేరే ఊరికి మారిపోయారా అనే విషయాన్ని వారి గుర్తింపు కార్డులను చూసి క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుంటారు. ఇక వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉన్నట్లు తేలితే ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 22 ప్రకారం వారికి నోటీస్ ఇస్తారు. మీకు ఏ అనే గ్రామంతో పాటు బి అనే పట్టణంలో కూడా ఓటు ఉంది, ఇందులో మీకు ఏ ప్రాంతంలో ఓటు హక్కు కావాలి అని ప్రశ్నిస్తారు. ఓటరు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం లేదా ఫామ్ 7 ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఓటర్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఓటర్ కావాలనుకున్న చోట మాత్రమే ఓటును ఉంచి ఇతర చోట ఉన్న ఓటుని తొలగిస్తారు. ఒకవేళ నోటీసు ఇచ్చినప్పటికీ ఓటర్ స్పందించకపోతే విచారణ జరిపి నిబంధనల ప్రకారం బోగస్ ఓటుని అధికారులు తొలగిస్తారు. దీనివల్ల డూప్లికేట్ ఓట్లు పూర్తిగా కట్ అవుతాయి. ఓటర్ల జాబితాలో దశాబ్దాలుగా వేధిస్తున్న మరో పెద్ద సమస్య మరణించిన వారి ఓట్లు అలాగే ఉండిపోవడం. ఎన్నికల సమయంలో ఇవి దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈసీ అధికారులు నేరుగా కుటుంబ సభ్యుల్ని కలిసి వివరాలు సేకరిస్తాయి కాబట్టి మరణించిన వారి వివరాల్ని జాబితా నుంచి శాశ్వతంగా తొలగించడం సులువవుతుంది. దీంతో పాటు 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు చాలా మంది ఫారాలు సబ్మిట్ చేయడంలోనో ఆఫీసుల చుట్టూ తిరగలేకనో ఓటుని తీసుకోవడం లేదు. ఈ సర్వే ద్వారా అధికారులే ప్రతి ఇంటి తలుపు తట్టి వివరాలు సేకరిస్తారు కాబట్టి అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉండదు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేసేందుకు ఈసీ చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ప్రయోగం ఒక విప్లవాత్మక అడుగు. రాజకీయ పార్టీల విమర్శలకి, ఓటర్ల అపనమ్మకాలకి తావు లేకుండా ఒక ఓటరు ఒకే ఓటు అనే లక్ష్యాన్ని సాధించడంలో ఈ 24 ఏళ్ల నాటి బిగ్ సర్వే రీ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.